మహేష్ వారణాసితో రాజమౌళి లక్ష్యం నెరవేరుతుందా? ట్రిపుల్ ఆర్ రీ రిలీజ్ స్పెషల్ స్క్రీనింగ్లో వారణాసి డబుల్ ట్రీట్ వీడియో. సోషల్ మీడియాలో కనిపించే మహేష్ రాముడి లుక్స్ జక్కన్న వారణాసిలోనివేనా? ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 పాత్రల్లో సూపర్ స్టార్. ఇంతకీ జక్కన్న లక్ష్యం ఏంటి? ట్రిపుల్ ఆర్లో వారణాసి ట్రీట్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఇండియన్ సినిమా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశారు జక్కన్న. ట్రిపుల్ ఆర్ మూవీతో ఆస్కార్ వేదికపై సగర్వంగా తెలుగు సినిమాను నిలిపారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఆస్కార్ అవార్డును సాధించింది. మన తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ సినిమాను మించి మరో భారీ అడుగు వేయబోతున్నారు జక్కన్న. సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీయబోయే భారీ అడ్వెంచర్ సినిమా వారణాసి. గ్లోబల్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని రాబోతుంది ఈ మూవీ. ఇండియన్ సినిమా రంగాన్ని ప్రపంచ పటంపై నిలబెట్టాలని డైరెక్టర్ రాజమౌళి మరోసారి తన గ్లోబల్ విజన్ను వెల్లడించారు. లేటెస్ట్గా ఇచ్చినటువంటి ఒక అంతర్జాతీయ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ ఇండియన్ సినిమా కేవలం దేశానికే పరిమితం కాకుండా ఒక అంతర్జాతీయ బ్రాండ్గా ఎదగాలన్నదే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. జాపనీస్ యానిమేషన్, కొరియన్ కేపాప్ లాగా భారతీయ సినిమాలకు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉండాలని ఆకాంక్షిస్తున్నానని రాజమౌళి చెప్పారు. రాజమౌళి మాటల్లో చెప్పాలంటే ఇతర దేశాల కంటెంట్ భాష గడులు దాటి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నప్పుడు మన కథలు ఎందుకు ప్రపంచానికి చేరకూడదు అనే ప్రశ్నే తనను తాను ముందుగా నడిపిస్తుందట. ముఖ్యంగా డిమోన్ స్లేయర్, ముగెన్ ట్రైన్ వంటి జాపనీస్ యానిమేషన్ సినిమాలు భారత్లోనూ భారీ క్రేజ్ సంపాదించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని కూడా చెప్పారు జక్కన్న. ఇది కంటెంట్కు ఉన్నటువంటి శక్తిని స్పష్టంగా చూపిస్తుందని చెప్పుకొచ్చాడు. ఈ ఆలోచనలకు ఉదాహరణగా ట్రిపుల్ ఆర్ నిలిచిందని కూడా జక్కన్న కొనియాడారు. రిలీజ్కు ముందు వరకు ఇది ఒక ప్రాంతీయ సినిమాగానే భావించబడినా రిలీజ్ తర్వాత మాత్రం గ్లోబల్ ఈవెంట్ లాగా మారిపోయిందన్నారు. భారీ బడ్జెట్, హాలీవుడ్ స్థాయి టెక్నికల్ వాల్యూస్, ఎమోషన్స్తో నిండినటువంటి కథనం కలిసి ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ను కట్టిపడేశాయని కూడా చెప్పారు. అంతకుముందే బాహుబలి సిరీస్తో భారతీయ సినిమాకు కొత్త మార్కెట్లు తెరుచుకున్నాయని కూడా గుర్తు చేశారు. ఈ విజయాలు కేవలం వసూళ్ల పరంగా మాత్రమే కాదు, భారతీయ సినిమాపై ప్రపంచ దృష్టిని మళ్లించడంలోనూ కీలక పాత్ర పోషించాయని కూడా సినీ విశ్లేషకులు అంటున్నారు. భాష కాదు, కథే అసలు హీరో అన్న సిద్ధాంతాన్ని రాజమౌళి సినిమాలు మరోసారి ప్రూవ్ చేశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు అదే దిశలో మరో భారీ అడుగు వేయబోతున్నారు రాజమౌళి. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రూపొందిస్తున్న భారీ అడ్వెంచర్ సినిమా వారణాసి గ్లోబల్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకునే తెరకెక్కుతుంది. హాలీవుడ్ స్థాయి మేకింగ్ విలువలతో పాటు భారతీయ మట్టి వాసన కలిగిన ఎమోషన్స్ను ప్రపంచానికి పరిచయం చేయాలన్నదే జక్కన్న ప్లాన్. వారణాసి సినిమాలో రుద్ర పాత్రలో మహేష్ బాబు కనిపించనున్నారు. దానికి తోడు రాముడిగా కూడా మహేష్ కనిపించబోతున్నారని కూడా తెలుస్తుంది. మందాకినిగా ప్రియాంక చోప్రా, కుంభాగా పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ 3 ప్రధాన పాత్రలనే రాజమౌళి రివీల్ చేశారు. టైటిల్ టీజర్ ద్వారా వారణాసి వరల్డ్ ఎలా ఉండబోతుందో ఓ శాంపిల్ కూడా చూపించారు. వచ్చే సంవత్సరం సమ్మర్ సీజన్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుందని కూడా ఇండస్ట్రీ వర్గాల టాక్. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా భారతీయ మూలాలున్న బలమైనటువంటి భావోద్వేగాలను ప్రపంచానికి చూపిస్తే అంతర్జాతీయ ప్రేక్షకులు ఆదరిస్తారని రాజమౌళి నమ్ముతున్నారట. ట్రిపుల్ ఆర్, బాహుబలి విజయాల తర్వాత వారణాసి ఆయన గ్లోబల్ డ్రీమ్ అని కూడా మరో స్థాయికి తీసుకెళ్లేటువంటి ప్రాజెక్ట్గా మారుతుందన్నది ఇప్పుడు సినీ ప్రపంచం మొత్తం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రశ్న. అయితే భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే జక్కన్న కళ ఇప్పుడైతే నిజమవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే మహేష్ వారణాసితో ఆ లక్ష్యం పూర్తిగా నెరవేరుతుందా అంటే సమాధానం త్వరలోనే వెండితెరపై కనిపించబోతుంది. ఇదిలా ఉంటే రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమా తెలుగు వెండితెరపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గాను మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఆస్కార్ అవార్డును సైతం అందుకున్నాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యి 4 ఏళ్లు గడిచినా సరే ఇప్పటికీ దీనికి ఉన్నటువంటి క్రేజ్ ఏ మాత్రం కూడా తగ్గలేదు. లేటెస్ట్గా అమెరికాలోని ప్రముఖ థియేటర్ చైన్ రీగల్ స్పెషల్ స్క్రీనింగ్ను ప్లాన్ చేసింది. మార్చి నెలలో ప్రతిరోజు ఒక ఆస్కార్ నామినేటెడ్ సినిమాని ప్రదర్శించే సిరీస్లో భాగంగా మార్చి 2న ట్రిపుల్ ఆర్ సినిమాని రిలీజ్ చేయబోతున్నారట. ఈ రిలీజ్ కేవలం సినిమా కోసం మాత్రమే కాదు, మరో బిగ్ సర్ప్రైజ్ కోసం కూడా ప్లాన్ చేస్తున్నారట. మార్చి 2న జరిగే ట్రిపుల్ ఆర్ స్పెషల్ స్క్రీనింగ్స్ వారణాసి సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివీల్ వీడియోను కూడా ప్రదర్శించబోతున్నట్లు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇది వారణాసి సినిమాని అంతర్జాతీయ ప్రేక్షకులకు మరింత దగ్గర చేసే ప్రయత్నంగా కనిపిస్తుంది. ఒకవైపు ఆస్కార్ గెలిచిన నాటు నాటు పాటతో అలరించిన ట్రిపుల్ ఆర్ సినిమాను మళ్ళీ బిగ్ స్క్రీన్పై చూసే అవకాశం రావడం, మరోవైపు వారణాసి ఫస్ట్ లుక్ వీడియోను అటాచ్ చేయడం పెద్ద సర్ప్రైజ్ అనే చెప్పాలి. మార్చి 2న జరిగే ఈ స్పెషల్ స్క్రీనింగ్కు రాజమౌళి అండ్ టీం హాజరయ్యే అవకాశం కూడా ఉంది.
వారణాసి కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. అయితే రీసెంట్గా ఈ సినిమా నుంచి మహేష్ బాబు శ్రీరాములు లుక్ లీక్ అయిందంటూ ఒక వార్త సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తుంది. గుంటూరులోని మైత్రి సినిమాస్ వద్ద ఈ సినిమా హోర్డింగ్ పెట్టారని, అందులో మహేష్ రాముడి అవతారంలో ఉన్నాడని ఒక పోస్ట్ బయటకు రావడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఆ వైరల్ అవుతున్నటువంటి పోస్టర్లో మహేష్ బాబు కాషాయ వస్త్రాలు ధరించి చేతిలో విల్లు పట్టుకొని గంభీరంగా కనిపిస్తున్నారు. ఆ పోస్టర్ చూస్తుంటే రాజమౌళి మార్క్ పవర్ కనిపిస్తుందని కూడా నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ లుక్ వెనుక ఉన్నటువంటి అసలు నిజం ఏంటంటే ఇది అఫీషియల్గా వచ్చినటువంటి పోస్టర్ కాదు. సినిమా రిలీజ్కి ఇంకా ఏడాది పైగా సమయం ఉండటం, రాజమౌళి లాంటి డైరెక్టర్ అంత ఈజీగా లుక్ లీక్ చేయరనేది సినీ విశ్లేషకుల మాట. చాలామంది ఇది ఏఐ ద్వారా సృష్టించింది లేదా ఫ్యాన్ మోడ్ పోస్టర్ అయి కూడా ఉంటుందని కూడా కొట్టిపడేస్తున్నారు. ఏదేమైనా కానీ అఫీషియల్గా రాజమౌళి టీం నుంచి అప్డేట్ వస్తే తప్ప ఈ రాముడి లుక్పై క్లారిటీకి అయితే వచ్చే అవకాశం లేదు. సో ఇప్పటి వరకు చూసినటువంటి సినిమాల్ని ఒకలా చూస్తుంటే స్టిల్ ఇప్పటికీ కూడా రాజమౌళి ఈ సినిమాని మరో లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అంటే ఏదైతే జాపనీస్ సినిమాలు, వేరే కొరియన్ సినిమాలు ఇక్కడ తెలుగు ఆడియన్స్ ఎంతగా ఆదరిస్తున్నారో, సో మన సినిమాలని వాళ్ళు ఎందుకు అలా ట్రీట్ చేయకూడదు అండ్ మన సినిమాలను ఎందుకు వాళ్ళకి నచ్చే విధంగా తీయలేం అన్నటువంటి ఉద్దేశంతో డెఫినెట్గా ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ అంటే 120 దేశాలకు పైగానే ఈ సినిమాని రిలీజ్ చేసేటువంటి ప్లాన్లో జక్కన్న ఉన్నట్లయితే తెలుస్తుంది. సో మార్చి 2న డెఫినెట్గా ఇంతవరకు కూడా ఏదైతే వారణాసి టైటిల్ అండ్ దాని తర్వాత ఒక చిన్న గ్లిమ్స్ వీడియో తప్పితే అక్కడి నుంచి ఇంకే పోస్టర్ కూడా బయటికి రాలేదు. జస్ట్ ఇంటర్వ్యూస్ మాత్రమే అక్కడక్కడ కూడా, అది కూడా ఇంటర్నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూసే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో అందుకోసమనే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే RRRలో ఆల్రెడీ ఉన్నటువంటి రిలీజ్కి ప్లాన్ చేసేటప్పుడు చాలామంది అక్కడికి వచ్చేటువంటి బిగ్ కంపెనీస్ కానీ లేకపోతే ఆడియన్స్ కానీ దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా నలుమూలలు అక్కడికి వస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో RRR సినిమాకి సంబంధించినటువంటి సినిమాలో ఈ వారణాకి సంబంధించినటువంటి ఫస్ట్ రివీల్ వీడియోని వేస్తే సినిమా ఇంకెక్కువ ప్రమోట్ అవుతుంది అండ్ బిజినెస్ పరంగా కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనేది రాజమౌళి ప్లాన్ అనమాట. ఎందుకంటే రాజమౌళి చేసేటువంటి ప్రతి ప్లాన్ స్ట్రాటజీ అంతా కూడా బిజినెస్కి లింక్ పెడుతూనే చేస్తారు. లేటెస్ట్గా జరిగినటువంటి ఈవెంట్ కూడా మనందరికీ తెలిసిందే. క్యాజువల్గా లైవ్ లింక్ ఇచ్చేసి మీడియాకి ఇవ్వకుండా డైరెక్ట్ ఆ ఈవెంట్ని కూడా ఒక ఓటీటీ కంపెనీకి అమ్మడం అండ్ ఆ అమ్మడం ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని ప్రొడ్యూసర్స్కి సేవ్ చేయడం, ఇలా పక్కాగా ఏదైతే ఇప్పుడు వారణాసికి సంబంధించినటువంటి సినిమా ఏ న్యూస్ అయినా కానీ కమర్షియల్గా మలిచేటువంటి పనిలోనే ఎక్కువగా జక్కన్న ఇంక్లూడ్ అయ్యారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ సినిమా ఆల్మోస్ట్ 1 కాదు 2 కాదు దాదాపు 1300 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీస్తున్నారు. కాబట్టి ఎలాంటి చిన్న అవకాశం దొరికినా కానీ ప్రొడ్యూసర్స్ని సేవ్ చేయాలనే అక్కడ మేజర్గా డైరెక్టర్కి ఉండేటువంటి థాట్ ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ దానికి ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఎస్ఎస్ కార్తికేయ అంటే రాజమౌళి కూడా ఉన్నారు కాబట్టి, ఇండైరెక్ట్గా ఆయన కూడా ఉన్నారు కాబట్టి సినిమాని ఎక్కడా లాస్ అవ్వకుండా, అంటే వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది పడకుండా ప్రతిదీ బిజినెస్ స్టైల్లోనే అండ్ ఆ బిజినెస్ స్ట్రాటజీలోనే లింక్ పెడుతూ ప్రతి ఒక్క చిన్న అప్డేట్ని అయితే రివీల్ చేస్తూ జరిగింది. ఇప్పుడు RRR సినిమా కూడా ఏదైతే రాబోతుందో దాంట్లో కూడా ఈ సినిమాని అలానే ప్లాన్ చేస్తూ ఒక స్పెషల్ ఫస్ట్ రివీల్ ఏదైతే ఉందో అది ఏదైతే ఆ సినిమాకు చూసేటువంటి వాళ్ళు వస్తారో, నార్మల్గా RRR రిలీజ్ అంటే మేబీ ఎవరు రాకుండా పోవచ్చు, అంటే సినిమా బజ్ ఉంటుంది, చాలామంది వస్తారు. కానీ ఇక్కడ వారణాసి సంబంధించినటువంటి ఒక విషయం ఉంది కాబట్టి, దానికి సంబంధించిన ఒక వీడియో ఉంది కాబట్టి ఆ వీడియోని బిగ్ స్క్రీన్పై చూడడానికి మళ్ళీ ఛాన్స్ రాదు కాబట్టి సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాలి కాబట్టి, సో అందుకోసమని సినిమా రావడం అటు సినిమాకు ప్లస్ అవుతుంది, ఇటు సినిమాని ప్రమోట్ చేసినట్టు అవుతుంది. ఇలా ప్రతి ఒక్కటి జక్కన్న మంచి థాట్స్ అండ్ స్ట్రాటజీస్ తోటి ముందుకెళ్తుండడంలో కూడా ఎలాంటి డౌట్ అయితే లేదు. సో లేటెస్ట్గా పిక్స్ ఏదైతే రాముడి గెటప్లో ఉండేది అదొక 25 మినిట్స్ ఉంటుంది. ఆ 25 మినిట్స్ కూడా గూస్ బంప్స్ వస్తాయి, అది కూడా అందరికీ తెలిసిందే. కానీ లుక్ మాత్రం అలానే ఉంటుందా లేకపోతే ఇంకా వేరేలా ఉంటుందా అనేది అయితే మేజర్గా మనం అయితే ఇప్పటికైతే చెప్పలేం. బట్ అవి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అలాంటి కొన్ని పిక్స్ క్రియేట్ చేశారు. బట్ నిజంగా వాళ్ళు పిక్స్ కూడా రాముడు ఇలానే ఉంటాడు, అంటే మహేష్ బాబు ఇంత బాగుంటాడా రాముడి గెటప్లో కూడా చాలామంది కామెంట్స్ చేశారు. దానికి అనుగుణంగానే జక్కన్న ఇంకా దానికి 10 బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికే ట్రై చేస్తాడు తప్పితే అలానే జస్ట్ అంతవరకే ఉంచడంలో కూడా ఎలాంటి డౌట్ అయితే లేదు. సో చూడాలి మరి ఇన్ కేస్ రాముడు లుక్ అండ్ దాని తర్వాత ఈ ఒక్క క్యారెక్టరే కాదు దాదాపు ఒక 5 క్యారెక్టర్స్ కూడా ఇక్కడ మహేష్ బాబు ప్లే చేస్తున్నారన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అటు రుద్ర క్యారెక్టర్ ఒకటి, రాముడి క్యారెక్టర్ ఒకటి, ఇంకోటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, ఇలా ఈ 3 క్యారెక్టర్స్ మైథాలజీని లింక్ పెడుతూ సైన్స్ ఇలా మొత్తాన్ని లింక్ పెట్టి చక్కని ఇది ఒక కొత్త స్ట్రాటజీని ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి ఈ 5 క్యారెక్టర్స్ మరి మహేష్ బాబు ప్లే చేస్తాడా లేకపోతే ఇంకా వేరే అని, కానీ మొత్తంగా 5 క్యారెక్టర్స్లో మాత్రం డెఫినెట్గా మహేష్ బాబు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడని కూడా సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొడుతుంది. సో చూడాలి మరి దీని మీద ఇంకెలాంటి ముందు న్యూస్ అప్డేట్స్ ఏదన్నా వస్తే తప్పితే దీని మీద ఒక క్లారిటీ అయితే రాలేదు. మొత్తంగా మార్చి 2కి మాత్రం ఎంతో కొంత ఈ సినిమా మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే చాలా క్లియర్గా అయితే వెయిట్ చేయాల్సిందే. సో ఇంకోటి విషయం ఏంటంటే
మేజర్గా రాజమౌళి సినిమాలు ఎప్పటి నుంచెలైనా కానీ సినిమా స్టార్ట్ నుంచే ప్రమోట్ చేస్తాడు. ఇప్పుడు ఈ సినిమా కూడా అలానే ప్లాన్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఇంకొంచెం ముందుగానే స్టార్ట్ చేశాడు కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టాలి. ఇంకేదైనా కొంచెం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే March 2 అంటే RRR రిలీజ్ స్క్రీనింగ్ దాకా డెఫినెట్గా మనం వెయిట్ చేయాల్సిందే. సో మరి వీళ్ళిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ మీకు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.